హలో అండి అందరికీ. ఈరోజు మేము శ్రీముఖలింగం వెళ్తున్నాము. వెళ్తున్నప్పుడు ఏంటి అంటే దారిలో ఈ పొలాలు ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా అనిపించాయి. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి అయితే తీశాను. మరి మీలో ఎంతమంది శ్రీముఖలింగం వెళ్ళారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి శ్రీముఖలింగం వెళ్ళడం. శ్రీకాకుళంలోనే ఉంటూ కూడా శ్రీముఖలింగం వెళ్ళలేదంటే చాలామంది అవునా అని అంటూ ఉంటారు. మేమైతే 9 సంవత్సరాల నుంచి శ్రీకాకుళంలోనే ఉన్నామండి. కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా శ్రీముఖలింగం అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదనమాట. ఎక్కువగా ఈ శ్రీముఖలింగం టెంపుల్‌కి ఏంటి అంటే కార్తీక మాసంలో వెళ్తూ ఉంటారనమాట. మేమైతే ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉందని అయితే వెళ్ళాము. అలాగే టెంపుల్‌కి కూడా వెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించిందనమాట. మేముండే శ్రీకాకుళం నుంచి ఈ శ్రీముఖలింగం దగ్గర 50 కిలోమీటర్స్ ఉంటుందటండి. మేము వెళ్ళేసరికి అయితే 1½ అవర్ టైం పట్టింది. 1½ అవర్ కంటే ఇంకా ఎక్కువే పట్టింది మాకు. మొత్తానికైతే వెళ్ళే దారి కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిందనమాట. మొత్తం కూడా చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు చాలా బాగుంది. గ్రీన్గా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా శ్రీముఖలింగం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. బయట నుంచి అయితే టెంపుల్ చూడండి ఎంత బాగుందో నిజంగా. మొత్తం రాతి కట్టడమేనండి. ఎక్కడ కూడా మనకి ఎప్పట్లాగా సిమెంటు అలా ఏమి ఉండదు. మొత్తం రాయేనంట. చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా అంటూ ఉంటారు కదా, దేవుడు దర్శనం ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడే మనం చేసుకోగలమంట. మనం అనుకుంటే అది జరిగిపోదు. మనకి ఎప్పుడు ప్రాప్తం ఉంటే అప్పుడే జరుగుతుంది. నాకు ఈరోజు అది నిజమే అనిపించిందండి. మేము చాలాసార్లు శ్రీముఖలింగం వెళ్ళాలి అనుకున్నాం కానీ ఎప్పుడూ కూడా వెళ్ళలేకపోయామన్నమాట. ఇది ఫస్ట్ టైము శ్రీముఖలింగం అయితే వెళ్ళాము. అది కూడా వేరే ఫంక్షన్ ఉందని వెళ్ళి అలా గుడికి వెళ్ళామన్నమాట. అందుకే అంటున్నాను, ఎప్పుడు చాలాసార్లు కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో అనుకున్నాం అనమాట శ్రీముఖలింగం వెళ్ళాలి, శివుని దర్శనం చేసుకోవాలని. కానీ ఎప్పుడు కూడా అవ్వలేదన్నమాట. ఇది ఫస్ట్ టైం అయినా సరే బాగా దర్శనం అయింది. ఇంకా కార్తీక మాసంలో వెళ్తే ఇంకా జనంతో సరిగా దర్శనం అయ్యేది కాదేమో. ఈరోజు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. గుడిలో కూడా ఎవ్వరూ జనాలు పెద్దగా లేరు. చాలా ఖాళీగా ఉంది. ఫ్రీగా దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట ఇంటికి. ఈ శ్రీముఖలింగం ఏంటి అంటే మనము ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కూడా శివుని లింగమే మనకి పూజలు అందుకుంటుంది కదండి. ఈ శ్రీముఖలింగంలో ఏంటి అంటే శివుని ముఖంతో ఉన్న శివలింగాలు ఉంటాయన్నమాట. అందుకనేసి దీనికి శ్రీముఖలింగ క్షేత్రం అని కూడా పేరంట. శ్రీముఖలింగం అంటే శివుని ముఖంతో ఉన్న లింగం అని అర్థం అంట. నాకు కూడా ఈరోజే తెలిసిందనమాట. ఇంకా టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా అందరూ కూడా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ శివునికి దర్శనం చేసుకొని దండం పెట్టేసుకోండి. నేను అందుకనేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేశాను. నేను చూడడంతో పాటు మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ శ్రీముఖలింగం క్షేత్రాన్ని చూడాలని అయితే ఈ వీడియో తీశానమాట. ఇంకా ఇదైతే డుండి గణపతి అంట. 2 ఉన్నాయి చూడండి విఘ్నేశ్వరుళ్ళు. డుండి గణపతి అని బయట బోర్డు పెట్టారనమాట. ప్రతి టెంపుల్ దగ్గర కూడా బయట బోర్డు అయితే పెట్టారు. అందరికీ తెలియాలి కదా మరి అవి ఏంటి అని, అందుకే పెట్టారనుకుంటా. ప్రతి అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదండి గుడిలో, అలా ప్రతి దగ్గర కూడా పెట్టారు. ఇక్కడైతే సాక్షి గణపతి అని పెట్టారు. ఈ వెనక వైపు విఘ్నేశ్వరుడి ఇది ఉంది, అక్కడ సాక్షి గణపతి అని పెట్టారనమాట. ఇక్కడైతే అగ్ని ఈశ్వరుడు అని పెట్టారు. మీరు చూడండి కనిపిస్తుంది. అగ్ని ఈశ్వరుడు, అగ్ని ప్రతిష్ట, అగ్నీశ్వరుడు అంటే ఈ మూలన అగ్నీశ్వరుడు ఉంటాడని అర్థం అనుకుంటా. ఇది అనమాట అగ్నీశ్వరుడు. అందరూ కూడా దండం పెట్టేసుకొని మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే, వెళ్ళి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచే దండం పెట్టేసుకొని ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి, తప్పకుండా తీరుతుందంట. ఈ టెంపులే కాదు, ఈ అంతా కూడా చాలా బాగా అనిపించిందనమాట. అలా మొత్తం అంతా కూడా చూసుకొని కాసేపు అయిన తర్వాత ఇంకా ఫంక్షన్కి కూడా వెళ్ళిపోయాం. మేము వెళ్ళడం అయితే ఫంక్షన్కనే వెళ్ళాం కానీ ఫస్ట్ అయితే టెంపుల్కే వెళ్ళిపోయామండి. టెంపుల్కి వెళ్ళి టెంపుల్ చూసుకొని పూజ చేయించుకున్న తర్వాత ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా టెంపుల్ లోపల అయితే మాకు ఫొటోస్ అవి తీసుకొని ఇవ్వలేదు, లేకపోతే మీకు శ్రీముఖలింగేశ్వరుని కూడా చూపించేదాన్ని. బయట ఉన్న లింగాలు మాత్రమే తీశాను. ఇదైతే నైరుతి మూల పెట్టారు కాబట్టి నైరుతీశ్వరుడు అని పెట్టారు. ఇంకా వరుణ ప్రతిష్ట, వరుణీశ్వరుడు అంట. ప్రతి దగ్గర కూడా బోర్డు అయితే ఉందన్నమాట. ఇంకా ఇదైతే భీమేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయం అని ఇంకో 2 ఉన్నాయండి.
భీమేశ్వర ఆలయము, అలాగే ఇది సోమేశ్వర ఆలయం అంట. ఇది ఒక్క శివలింగమే ఉంటారనమాట. మేము ఈ టెంపుల్కి వచ్చేసరికి ఏంటి అంటే డోర్ క్లోజ్ చేసేసారనమాట. మేము బయట నుంచే అలా దండం పెట్టేసుకొని మీకోసం అనేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలా పూల మొక్కలు అన్నీ వేశారండి. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఈ శ్రీముఖలింగంలో ఈ గుడి చుట్టూ ఉన్న వాళ్ళైతే రోజు వెళ్తూ ఉంటారట టెంపుల్స్కి. మేము వెళ్ళేసరికి ఏంటి అంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది, అందుకనేసి డోర్ అది క్లోజ్ చేస్తారు. ఇదైతే సోమేశ్వర ఆలయం అంట. అందరూ కూడా దండం పెట్టేసుకోండి. చూడండి శివుడు ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో, నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా భీమేశ్వర ఆలయం దగ్గరికి కూడా వెళ్ళామండి. ఆ టెంపుల్ కూడా సేమ్ ఇలాగే ఉంది. అలాగే ఇంకా భీమేశ్వర ఆలయం దగ్గర అయితే తాబేళ్ళు కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న తాబేళ్ళు కాదు, పెద్దవేనండి. చాలా కాలం నుంచి ఉంటాయి కదా అలాంటి తాబేళ్ళు 3 కనిపించాయి మాకు. కానీ అక్కడ 6 ఉంటాయంట, 3 కనిపించాయి మాకు. ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ చూసుకొని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంతకీ మేము ఏ ఫంక్షన్కి వెళ్ళామో చెప్పలేదు కదా. మేమైతే ఈ ఊర్లో తెలిసిన వాళ్ళది సీమంతం ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. ఫంక్షన్ ఏమో కానీ మాకు ఈ గుడి దర్శనం మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. చాలా ప్రశాంతంగా ఈ శ్రీముఖలింగం క్షేత్ర దర్శనం ఎన్నాళ్ళకి అయిందని చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. మేము ముందు తాబేలు చూసాము భీమేశ్వర టెంపుల్ దగ్గర అని చెప్పాను కదా. ఇదిగోండి తాబేళ్ళు. ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. ఇవైతే చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నాయంట. ఈ చుట్టుపక్కల ఇవి 6 తాబేళ్ళు ఉంటాయంటండి. కానీ మాకైతే 3 కనిపించాయి. మీరు ఇక్కడ చూడండి, చెట్టు దగ్గర కిందన కనిపిస్తున్నాయి ఇంకో 2 తాబేళ్ళు. మొత్తానికైతే తాబేళ్ళు కూడా చూసేసాము. ఎక్కువగా శ్రీకూర్మంలో తాబేళ్ళు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ కూడా ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి ఇవి ఇక్కడే ఉన్నాయంట. మొత్తానికైతే మాకైతే దర్శనం చాలా బాగా అయ్యిందండి. ఇంకా ఈ శ్రీముఖలింగం టెంపుల్ ఏంటి అంటే వంశధార నది దగ్గరలోనే ఉంటుందన్నమాట. వంశధార నది ఈ శ్రీముఖలింగం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందంట. మేము అవన్నీ ఏమీ చూడలేదు, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంవత్సరాల కిందట ఒరిస్సాకి చెందిన మహారాజులు కట్టించారటండి ఈ టెంపుల్. ఇప్పుడు అయితే ఇలా రాతి కట్టడాలు ఇప్పుడు ఎక్కడా లేవు కదా. చాలా శిల్పకళతో చాలా బాగుంటుందన్నమాట టెంపుల్. చాలా బాగా అనిపించింది. అసలు చూడటానికి కూడా ఎంత బాగుందంటే దూరం నుంచి చూసి చాలా బాగుంది అనిపించింది. అలాగే దగ్గరికి వెళ్ళి చూసాము, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ఈరోజు పెద్దగా జనాలు లేకపోవడం వల్ల మాకు ప్రశాంతంగా దర్శనం అయ్యింది. ఇంకా గుడి మొత్తం చూసుకొని ఇంకా ఫంక్షన్ కూడా చూసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఈరోజు మాదైతే ఇలా గడిచింది. ఇంకా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. నాలాగే శ్రీకాకుళంలో ఉండి కూడా ఇప్పటి వరకు శ్రీముఖలింగేశ్వరుని టెంపుల్కి వెళ్ళని వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే శ్రీకాకుళంలో 9 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. వీడియో మొదట్లో చెప్పాను కదా, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మొత్తానికైతే ఈరోజు దర్శనం అయితే అయ్యిందనమాట. నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈ శ్రీముఖలింగం టెంపుల్ చాలా ఫేమస్ కూడానండి. చాలా దగ్గరలో వింటూ ఉంటాము. యాక్చువల్గా మాది విజయనగరం అనమాట. విజయనగరంలో ఉండేటప్పుడు కూడా చాలామంది కార్తీక మాసంలో పిక్నిక్లకి అనేసి శ్రీముఖలింగం టెంపుల్కి అయితే వెళ్ళేవారనమాట. కానీ మేము ఎప్పుడు ఇంకా చెప్తున్నాను కదా, మ్యారేజ్ అయిన తర్వాత శ్రీకాకుళంలో ఉండి కూడా ఇప్పటి వరకు వెళ్ళలేదన్నమాట. మొత్తానికైతే ఈరోజు శ్రీముఖలింగేశ్వరుని దర్శనం జరిగింది. ఇంకా మనం అనుకుంటే ఏది జరగదండి. అది దేవుడు జరగాలని రాసినప్పుడే జరుగుతుంది. ఈరోజైతే నాకు ఆ మాట నిజమే అనిపించింది అనమాట. ఎక్కడెక్కడో ఉండి శ్రీముఖలింగం రావాలి అని కోరుకున్న వాళ్ళైతే ఈ వీడియోలో టెంపుల్ని చూసేసి మీరు కూడా దండం పెట్టేసుకోండి.